వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందిని చూసారు, ఒక వెల్ సెటిల్స్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళంతా వెల్ సెటిల్స్, కొన్ని కోట్ల ఆస్తుంది, అక్కడ బయట గౌరవంలో కానీ అక్కడ ఆర్థికంగా కానీ బాగా స్ట్రాంగ్ ఉన్నారు. కానీ అదే ఇంట్లో సంతానం అనేది లేకపోవడం చాలామంది చూసాము. ఎందుకు అలా అవుతుందంటారు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బు సంపాదించడం అనేది పెద్ద కష్టం కాదు. ఎవరికైనా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా డబ్బు అనేది పెద్ద కష్టం కాదు. తిండిలాగా చచ్చిపోవడం అనేది అలాంటిది కూడా మనం చూసే పరిస్థితి కాదు. ఒకప్పుడు తిండికి నోచుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటుంటారు. ఈరోజు వచ్చేసరికి మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎవరికైనా ఒక చిన్న స్థాయి నుంచి, అంటే మీరు అన్నారు పెద్ద కోటీసుల్లో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అక్కడే కాదు, అక్కడి నుంచే కాదు, ఒక చిన్న స్థాయి నుంచి కూడా, అంటే చిన్న ఒక గుడిసెలో ఉండే వ్యక్తి దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద నీకు భవనాల్లో బంగ్లాల్లో ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా, అంతవరకు ఈ మధ్యలో ఉన్న ఏదైతే పిల్లల విషయంలో ఎందుకు ఇబ్బంది జరుగుతుందంటే, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. దానికి మా భాషలో చెప్పాలంటే మేము వాస్తు శాస్త్ర లోపం వల్లనే చెప్తాం. అది ఒక కారణం, ఇది కూడా ఒక కారణం. వాస్తు శాస్త్ర లోపం అనేది ఒక కారణం. ఇప్పుడు మనం సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక వైద్యం తీసుకోవటానికి ఒక బాగలేనప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే రోగం ఉన్న వాళ్ళు హోమియోపతి దగ్గరికి వెళ్తారు, ఇంకొకరు ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారు, ఇంకొకరు యునానీ వైద్యం దగ్గరికి వెళ్తారు. అట్లా రకరకాల, ఇంకొకరేమో ఒక మెడిటేషన్ ద్వారానో, ఒక యోగా ద్వారానో, ఈ థెరపీ ద్వారా వాళ్ళు జబ్బు నయం చేసుకుంటారు. అట్లానే మనకు మా శాస్త్ర ప్రకారంగా ఎవరైతే ఒక ఇంట్లో సంతానం సరైన దారిలో లేకపోవటమో, దుర్వ్యసనాలకు లోనవటమో, లేకపోతే చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారం నడుచుకోవటం, అది మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాస్తు దోషం అనేది సుస్పష్టంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎక్కడైతే వాయువు లోపం ఉందో ఒక ఇంటికి పిల్లలు చెడిపోతారు. మనకు తెలియకుండా చెడిపోయారు అనే సంగతి మనకు తెలిసేసరికే చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. చాప కింద నీరులాగా వస్తూ ఉంటుంటుంది అదంతా కూడా. మనం చూస్తానికి ఏమనుకుంటాం అంటే, పిల్లలు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా వెళ్తున్నారు, టైంకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదో ఫ్రెండ్స్తో సరదా తిరుగుతున్నారు అనుకుంటాము. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది, అసలు ఏం జరుగుతుందనేది తెలియదు వీళ్ళకి. వాస్తు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలిసేటప్పటికి అయిపోయింది, వీళ్ళ చేతుల్లో నుంచి దారి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, మామూలు తిరుగుళ్ళు, మామూలు దుర్వ్యసనాలు అయితే ఓకే, ఇబ్బంది లేదు. కానీ గంజాయి, ఏదైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు పిల్లలు చాలామంది, వాళ్ళ యొక్క అసలు కూలిపోతున్నారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంతా పాడైపోతుంది. అసలు మనిషి చేతికి వచ్చే పరిస్థితి కాదు. వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళు కూడా తెలియదు. వాళ్ళకి ఒక రకంగా ఒక బొమ్మలాగా తయారైపోతున్నారు వాళ్ళు. వాళ్ళ కాన్షియస్లో ఉండట్లే వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వస్తుంటారు చాలామంది. వాళ్ళని మార్చడం అనేది చాలా కష్టమైన విషయం. అలా వాస్తు దోషం ఉన్న ఇంట్లో తొందరగా మార్చడానికి కూడా ఒప్పుకోదు. ఎక్కడైతే వాస్తు దోషం బాగా ఉందో దాన్ని సరిచేయడానికి ఆ వాస్తు దోషం సరిచేయనివ్వదు. ఒకవేళ నాలుగు వాళ్ళు ఎవరైనా చెప్పి, శాస్త్రం ఇట్లా వాస్తు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పి, మీ ఇల్లు బాగాలేదు, పిల్లలు అందుకే చెడిపోతున్నారు, మీ మాట వినట్లేదు, లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి, చిన్నప్పుడులోనే ఆల్కహాల్కి అలవాటు పడిపోయారు, డ్రగ్స్, గంజాయి, వీటన్నిటికీ బాగా ఎడిక్ట్ అయిపోయారని చెప్పేసి చెప్పినా, మనలాంటి వాళ్ళని ఎవరైనా శాస్త్రవేత్తని తీసుకొచ్చి చూపించినా అది వాస్తు చేయనివ్వదు. ఒకరు ఒప్పుకుంటే వాళ్ళు ఒకరు ఒప్పుకోవటం, ఇంట్లో ఒప్పుకోకపోవటం, దాన్ని అలా 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 గడిచిపోతూ ఉంటుంటుంది. వీళ్ళ యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుంటుంది. ఎన్ని కోట్లు ఉన్నా కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే, మనిషికి ధనం, డబ్బు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్యారలల్గా వచ్చేసరికి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కావాలి, శారీరక ఆరోగ్యం రెండు కావాలి. ఈ శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. శరీరం ఎప్పుడైతే బాగలేదో మనసు కూడా బాగుండదు, మనసు ఎప్పుడైతే బాగుండదో శరీరం కూడా బాగుండదు. ఒకదానికొకటి లింక్ అనమాట. అట్లా ఈ వాస్తుశాస్త్ర దోషం వల్ల పిల్లలు చాలామంది ఇలా బారిన పడుతూ ఉన్నారు. వాటిని మనం మార్చలేము. అనే దానికంటే కూడా మామూలుగా జనాల ప్రకారంగా ఒక గృహస్థుల్లాగా చెప్తున్నాడు, మార్చలేరు. మాకు కూడా మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా
ఒక్కోసారి మనం గట్టిగా బలవంతం చేయలేము దాన్ని. వాస్తు మార్పు చేయాలన్నా కానీ బలవంతం చేయాలంటే వాళ్ళ కర్మను మేము అనుభవించాల్సి వస్తుంది. జస్ట్ మా దగ్గరకు వచ్చారు, కన్సల్టెన్సీ తీసుకున్నారు, చెప్పాము, చేసుకోండి అని చెప్తాం. ఇక అంతేగాని మనం గట్టిగా ఉండి మన దగ్గర ఉండి చేయించలేం కదా. అవును. అది వాళ్ళ టైం ఒక్కొక్కసారి బ్యాడ్గా ఉంటున్నప్పుడు అలా నడుస్తూ ఉంటుంటుంది. కానీ ఎవరైనా సరే నేను చెప్తున్నాను, మీ చిన్న పిల్లల విషయాల్లో వచ్చేసరికి అది ఆడపిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ఎప్పుడైతే ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 16, 17 సంవత్సరాల వయసుల దగ్గర నుంచి గమనిస్తూ ఉండండి. మీరు కూడా గమనిస్తుందంటే మళ్ళీ వాళ్ళ మీద మీరు పరిశీలిస్తున్నారు, వాళ్ళని ఒక కనిపెడుతున్నారు అనే సంగతి వాళ్ళకు కూడా తెలియకూడదు. ఆ స్వేచ్ఛను ఇస్తూ ఉండాలి. ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకోవాలి. అసలు వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకొని ఏదన్నా ఆదిలోనే మనం చిన్న మొక్కగా ఉన్నప్పుడు తెంపడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని పెద్ద పెద్ద మానైన తర్వాత దాన్ని కట్ చేయాలంటే చాలా కష్టం అది. కాబట్టి ఎవరు కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది ఒక స్టేజ్ వరకు, ఒక మ్యారేజ్ అంతవరకు కూడా ప్రతి తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. తర్వాత వాళ్ళ చేతిలో ఉంటుంది, మనం చేయలేదు ఏం లేదు. కాబట్టి ఎలాంటి ఏదైనా లోపాలు, ఇలాంటి దుర్వ్యసనం లోనవుతున్నా, పిల్లలు పాడైపోతున్నా, సరైన చదువుల్లో రాణించలేకపోతున్నా, సరైన ఉద్యోగం లేక గాలి తిరుగుతున్నా, లేదా ఇంకేదైనా వ్యసనాలకు బారిన పడినా మీ ఇంటి వాస్తు శాస్త్రాన్ని ఒక శాస్త్రజ్ఞుడు, మంచి శాస్త్రం తెలిసిన ఒక సిద్ధాంతి గారిని అనవచ్చు, లేకపోతే శాస్త్రజ్ఞుడు అనవచ్చు, ఒక కన్సల్టెన్సీ కావచ్చు, ఏదో రకంగా మీరు వాళ్ళని సంప్రదించి చేసుకోండి. నన్నే సంప్రదించాలని కాదు, ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే వాళ్ళని, లేదా కనీసం ఫోన్లోనైనా సమాచారం తెలుసుకోండి. మీకు వీడియో కాల్ కానీ ఏదన్నా ఆడియో మామూలుగా పంపించడం, ఒక ప్లాన్ కానీ ఇలా ఉంది ఏంటని తెలుసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఏం లేదు, పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు కాబట్టి ఈ శాస్త్రంలో గ్యారంటీగా అలాంటి వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయని మాత్రం గంటపదంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.